హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య దర్శన్తో ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా. ఇంకా అలా దర్శన్ తన బెడ్షీట్ లాక్కుంటూ ఉంటే దర్శన్కి దగ్గరగా వెళ్తుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ శరణ్య వైపు చూస్తూ ఉంటారు. ఎందుకండి నాపై మీరు ఎప్పటికీ ప్రేమ చూపించలేరా అని అడుగుతుంది శరణ్య. చీ అని చెప్పి ఇంకక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు దర్శన్. అప్పుడే ఇదంతా అనన్య గమనిస్తూ ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం ఈ దర్శన్ మనసులో చెడు విత్తనాలు నాటడానికి. అవి రేపటికల్లా మొలకెత్తాలి, హైబ్రిడ్ విత్తనాలు అని చెప్పి దర్శన్ దగ్గరికి వెళ్తుంది అనన్య. మరిది గారు అని అంటుంది. ఏంటండి అని అడుగుతారు దర్శన్. నాకు తెలుసు మరిది గారు, మీరు ఎంత బాధపడుతున్నారో, సమీరా మీకు ఎంత దూరమైనందుకు, ఈ శరణ్యకి దగ్గర కాలేకపోతున్నందుకు మీరు ఎంత చిత్రవద అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఈ ఇంట్లో ఉన్నందువల్లే కదా మీకు ఈ కష్టాలు. మీరు మీ మనసుకి నచ్చినట్టు మనస్ఫూర్తిగా ఉండాలి అని అనుకున్నా సరే, అత్తయ్య గారి వల్ల, మావయ్య గారి వల్ల, ఈ ఇంటి కుటుంబ గౌరవం వల్ల మీరు ఎప్పుడు ఆ శరణ్య మోహన్ చూస్తూనే ఉండాలి. అందుకే ఆ అత్తయ్య గారి వల్లే మీకు నచ్చని జీవితాన్ని మీరు గడుపుతున్నారు కదా పాపం అని అంటుంది కావాలని అనన్య. మరి నన్నేం చేయమంటారండి? కుటుంబం కోసం నా జీవితాన్నే త్యాగం చేస్తున్నానంతే అని అంటారు పాపం దర్శన్. ఎందుకండి? మీరు ఒకవేళ శరణ్యతో వేరుగా వెళ్ళిపోతే అయినా నాకెందుకులేండి, మీ ఇష్టం, మీ జీవితం అని ఒక ఐడియాని చెప్పినట్లే చెప్పి అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దర్శన్ ఆలోచనలో పడతాడు. నిజమే, నేను శరణ్యతో వేరుగా వెళ్ళిపోతే, వేరేగా కుటుంబంలా ఉంటే నేనేం చేసినా ఈ శరణ్య అమ్మకి చెప్పదు. నేను ఈలోపు సమీరని కన్విన్స్ చేయొచ్చు. ఈ శరణ్యతో ఎలాగొకలా విడాకులు తీసుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోతే విడాకులు ఇవ్వమని చెప్తాను. ఇదే నేను చేయాల్సింది. నా దారికి రావాలంటే నేను చెయ్యాల్సిందిదే అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటాడు దర్శన్. ఇదంతా దూరం నుండి చూస్తూ అనన్య, నాకు తెలుసు నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలుసు. రేపు ఆనంద అత్తయ్య గారికి షాకు మీద షాకు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దర్శన్ హాల్లోకి వస్తాడు. ఆనంద భైరవి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. నాన్న దర్శన్ అని అంటారు. అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు దర్శన్. ఏంటి నాన్న అని అడుగుతారు. అప్పుడే ఇంకా వర్కర్ అయితే ఇంటికి వస్తారు దర్శన్ వాళ్ళ ఇంటికి. సార్, బంజారా హిల్స్ ఫ్లాట్ని రెనోవేట్ చేయించమన్నారు కదా. చేయించేశాను సార్ అని అంటారు. థ్యాంక్ యూ అని అంటాడు దర్శన్. ఏం నాన్న, ఆ ఫ్లాట్ని ఇప్పుడెందుకు రెనోవేట్ చేపిస్తున్నావు అని అడుగుతారు ఆనందభైరవి. అమ్మా, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నేను శరణ్య ఇకపై బంజారా హిల్స్లోనే ఉండాలి అనుకుంటున్నాము. మేమిద్దరం మాత్రమే ఉండాలి అనుకుంటున్నాను అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. పాపం ఆనందభైరవి, నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న అని అంటారు. అవునమ్మా, ఇది నేనుగా తీసుకున్న నిర్ణయం అని అంటాడు దర్శన్. పాపం వెంటనే అదంతా విన్న రోహిత్ దర్శన్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అయినా ఈ కుటుంబం అంటే అందరికీ ఎంతో ఒక అభిమానం ఉంది. ఎంతమంది కుటుంబాలు విడిపోతున్నా మన కుటుంబం ఉమ్మడిగా కలిసి ఉంటుంది అని మనకి సమాజంలో ఒక పేరు ఉంది. ఆ పేరుని చెడగొట్టద్దురా. నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దు. నీ భార్య నీ కోసం ఎంతో చేసింది. అలాంటప్పుడు నువ్వు దాన్ని తెలుసుకోవాలి, కానీ సపరేట్గా తీసుకువెళ్ళడం ఎందుకు? ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళడం ఎందుకు నాన్న అని అడుగుతాడు రోహిత్. వద్దు, ఎవ్వరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఇది నా పర్సనల్. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా ఆనందభైరవికి చాలా కోపం వస్తుంది. దర్శన్, ఏంటి నోరు లేస్తోంది? అన్నయ్యపై గౌరవం లేకుండా పర్సనల్ అంటున్నావు? ఈ కుటుంబంలో నీకు ఏది పర్సనల్ లేదు అని అంటారు ఆనందభైరవి. చూడు, శరణ్య విషయంలో నువ్వు పర్సనల్ అనొచ్చు, కానీ నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళడం కుటుంబ విషయం దర్శన్, కాబట్టి నేను కలగ చేసుకుంటాను అని అంటాడు రోహిత్. అన్నయ్య ప్లీజ్, మీరు ఇంకా ఇలాగే నాపై ప్రెజర్ పెడితే
సరే, మీరు నన్ను విడిగా వెళ్ళొద్దంటున్నారు కదా, ఓకే, అయితే నాకు శరణ్యకి విడాకులు ఇప్పించండి అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఆనంద భైరవి పాపం షాక్ అయిపోతారు. అనన్య మాత్రం క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆనంద భైరవి నాన్న దర్శన్ అని అంటుంది. అవునమ్మా, వెళ్తే విడిగా వెళ్ళనివ్వండి, లేకపోతే తనకి నాకు విడాకులు ఇప్పించండి, అప్పుడైనా నా సంతోషాన్ని చూస్తారు అని అంటాడు దర్శన్. ఆనందభైరవి అది కాదననేలోపు నేను వెళ్తానత్తయ్యా అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది ఆనందభైరవి. అది కాదమ్మా శరణ్య అని అంటున్నా సరే, అత్తయ్య గారు ప్లీజ్ ఈ విషయంలో మీరేమీ భయపడకండి, ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వకండి. నా భర్తని ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు అత్తయ్య గారు అని అంటుంది శరణ్య ఆనందభైరవితో. అప్పుడే ఇంకా ఆనందభైరవి సరే, నా కోడలు ఒప్పుకుంటుంది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, మీ ఇద్దరూ విడిగానే వెళ్ళండి, ఆ బంజారా హిల్స్లో ఉండండి అని చెప్పి పాపం చెప్తారు. వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట లీలావతి, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు. ఆనందా, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అని అంటారు. అవును బావగారు, నేనే మాట్లాడుతున్నాను. మరి నాకు ఇంకొక దారి లేదు, కన్న కొడుకు జీవితం కంటే నాకేది ఎక్కువ కాదు అని ఇంకా శరణ్యత చెప్తుందనమాట ఇంక అందరితో ఆనందభైరవి. అలా ఇంకా అందరూ కలిసి వెళ్ళిపోతారు. ఇటువైపు పాపం శరణ్య లగేజ్ సర్దుకుంటూ ఉంటే ఆనందభైరవి శరణ్య దగ్గరికి వస్తుంది. ఇదంతా దొంగచాటుగా చూస్తూ ఉంటుంది అనన్య. అమ్మా శరణ్య, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అని అంటారు. చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది పాపం ఆనందభైరవితో శరణ్య. ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉంటుందన్నమాట ఆనంద. ఇదంతా ఎంత విందామన్నా అసలు వినిపించదనమాట అనన్యకి. ఇదేంటి ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను ఎంత వినాలని ట్రై చేసినా నాకేం వినిపించట్లేదేంటి అని చెప్పి తొంగి చూస్తూ ఇంకా పడిపోబోతూ ఉంటుంది. ఏయ్ అని సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రోహిత్. ఏం చేస్తున్నావు, దొంగ మాటలు వింటున్నావా అని అంటాడు రోహిత్. చచ్చా, నేనెందుకు వింటానండి, అలాంటిదేమీ లేదు, ఆ శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదా, అందుకే సెండ్ ఆఫ్ ఇద్దామని అని అంటుంది అనన్య. చూసింది చాలు, కిందకొచ్చాక సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు, వెళ్ళా అని అంటాడు రోహిత్. ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. పాపం శరణ్య బ్యాగ్ సర్దుకొని కిందకి వస్తుంది. దర్శన్ కార్ దగ్గర ఉంటాడు. ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరూ బంజారా హిల్స్ ఫ్లాట్కి బయలుదేరతారు. శరణ్య ఇల్లంతా చూసి పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇంట్లో అంతా మొత్తం ఫ్లోర్ అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా ఇంకా దేవుడి గది దగ్గర మొత్తం క్లీన్ చేసి దేవుని ఫోటోల్ని నీట్గా చేసి ఇంకా దీపం వెలిగించి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది పాపం శరణ్య. ఇదంతా చూస్తూ దర్శన్ అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా మిల్క్ ప్యాకెట్ని తీసుకొని పాలు పొంగించడానికి రెడీ అవుతూ ఉంటుంది శరణ్య. ఏవండి మీరు కూడా రండి అని అంటుంది. వెళ్ళా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం శరణ్య ఒక్కదే పాలు పొంగించి ఇంకా అలా కొత్తగా ఇంకా పాయసం చేసి దర్శన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఏవండి నా చేత్తో సేమ్యా పాయసం చేశాను, తీసుకోండి అని చేతికిస్తే ఆ బౌల్ని విసిరి కొడతాడు దర్శన్. హేయ్ ఏంటి, నిన్ను సపరేట్గా ఇంటికి తీసుకువచ్చానంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాననుకుంటున్నావా? అక్కడ నిన్ను ఏమందామన్నా, నువ్వు చేసిన అల్లరి టార్చర్ దరిద్రాన్ని భరిద్దామన్నా అమ్మ ఉంటుంది కదా అని ఊరుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఫ్రీడమ్ వచ్చేసింది. నిన్ను ఏం చేయాలన్నా నేను చాలా ఫ్రీగా ఉండొచ్చు. చూడు, అమ్మ వాళ్ళ ఇంట్లో వేరు, ఇక్కడ వేరు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం శరణ్య దేవుడి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా, ఎందుకు ఇంకా నాకు ఇన్ని కష్టాలు, ఆయన మనసు ఎప్పుడు మారుతుందమ్మా అని పాపం మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అనన్య శరణ్య దగ్గరికి వస్తుంది. హాయ్ ముద్దుల చెల్లెలా, ఏంటి కొత్త ఇల్లు,
ఫ్రీడమ్ వచ్చేసింది కదా, సంతోషంగా ఉన్నావా అని అంటుంది అనన్య. సైలెంట్గా మొహం కూడా చూడదనమాట శరణ్య. సరే సరే, నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, కానీ ఇంకొద్ది రోజుల్లో నువ్వు ఎంతకి దిగజారిపోతావో నాకు తెలుసులే. దర్శన్ నీపై ప్రేమ కురిపించేస్తాడని, నిన్ను భార్యగా ఒప్పేసుకుంటాడని అనుకుంటున్నావా? జరగదు, అదంతా కలే అని అంటుంది అనన్య. అక్క, చెల్లెలి జీవితం నాశనం అవుతుంటే చూసి నవ్వుకుంటున్నావు చూడు, అసలు మనిషివేనా అని అంటుంది శరణ్య. మనిషిని కాబట్టే నాకు స్వార్థం, ఆశ ఉన్నాయి. ఆ ఇంటికి నేను పొట్టపురాని నవ్వాలి, నా కోరిక అది. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నీకు ఇంకొక ఐడియా చెప్పనా, ఒక విషయం చెప్పనా? అసలు మరిది గారికి ఇలా వేరుగా రావాలని ఐడియా తెప్పించిందే నేను, తెలుసా? ఆ విషయం తెలుసా నీకు అని అనన్య చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. కాబట్టి ఇప్పుడు మరిది గారు ఏం చేసినా నువ్వు ఏమీ చేయలేవు. ఓకే, బాయ్, హ్యాపీ జర్నీ ఇన్ ద హెల్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇంకా చాలా కోపంగా పాపం ఏమీ చేయలేక చూస్తూ ఉంటుంది అనన్య వైపు శరణ్య. ఇది ఇలా ఉండగా సమీర బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. సమీరా అని దర్శన్ సమీరా దగ్గరికి వస్తాడు. సమీరా, ఆగు సమీరా అని అంటారు. వదులు వదులు దర్శన్, ఇప్పటికైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు నిన్ను ప్రేమించడం. అందుకే మీ అమ్మ చేతిలో నేను ఆల్మోస్ట్ పైకి పోయేదాన్ని. దేవుడు నా నుదుటి మీద కొన్నేళ్ళు రాసి పెట్టాడు కాబట్టి బ్రతుకున్నాను. బ్రతుకుంటే ఎక్కడైనా బాగా బ్రతకచ్చు. ప్రాణాలే పోతే ఏమీ చేయలేం కదా దర్శన్, నన్ను వెళ్ళనివ్వు అని అంటుంది సమీరా. చూడు సమీరా, నీకోసమే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను సమీరా. నేను ఆ శరణ్యాన్ని తీసుకొని వేరుగా ఇంట్లో నుండి వచ్చేశాను. ఇకపై ఆ శరణ్య మనని ఏమి మాత్రం అడ్డు చెప్పదు. మనం ఏం చేసినా ఎలా ఉన్నా అది మా అమ్మతో చెప్పదు. నాకు ఆ విషయం బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఇకపై నాతోనే, నా ఇంట్లోనే ఉంటావు సమీరా, ఉంటావు. రా వెళ్దాం అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే సమీరా మనసులో, ఆహా సూపర్, అనన్య ఫోన్ చేసి దర్శన్ వస్తాడు, ఇంటికి తీసుకువెళ్తాడు అని చెప్తే నమ్మలేదు. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. వావ్ సమీరా, నువ్వు గ్రేటే అని ఇంకా మనసులో హాయిగా ఫీల్ అవుతుంది సమీరా. అలా ఇంకా సమీరాని దర్శన్ ఇంటికి తీసుకొస్తాడు. శరణ్య సమీరని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హేయ్, ఏంటే రాక్షసి, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడుతున్నావేంటే అని అంటుంది శరణ్య. శరణ్య, ఏంటి అరుస్తున్నావు? తను నేను ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు నువ్వు అమ్మతో చెప్తావా? చెప్పగలవా? చెప్తే చంపేస్తా. సమీరా, నువ్వురా, ఏం చేసిద్దో చూద్దాం. కూర్చో. హేయ్, మా ఇద్దరికి వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అంటాడు దర్శన్. ఇంక పాపం శరణ్య సైలెంట్గా ఉంటుంది. ఏంటి వినిపించలేదా? వెళ్ళు అని అంటాడు. ఇంక వెంటనే కిచెన్లోకి వెళ్తుంది. అబ్బో, బాగానే కంట్రోల్లో పెట్టావు దర్శన్ అని అంటుంది. మరి ఇలాంటి వాళ్ళకి అలానే చేయాలి అని చెప్పి ఇంకా దర్శన్ పొగరుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా జ్యూస్ అయితే ఒక గ్లాస్లో పోస్తుందన్నమాట దర్శన్ కోసం. శరణ్య, జ్యూస్ కావాలి నీకు? జ్యూస్ కావాలా? ఇస్తా అని ఇంకొక జ్యూస్లో మాత్రం ఫుల్గా కారం కలుపుతుందనమాట శరణ్య. మొత్తం గ్లాస్ నిండా ఫుల్గా కారం వేసి ఇద్దరికి తీసుకొస్తుంది. ఈ జ్యూస్ ఏంటి రెడ్గా ఉంది అని అడుగుతుంది సమీరా. ఇది నీకోసమే, వాటర్ మెలాన్ జ్యూస్, తాగు అని అంటుంది శరణ్య. ఇంక సమీరా, ఏంటి ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా ఉంది, ఏం కాదులే దర్శన్ ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా అలా ఒక్క సిప్పు జ్యూస్ తాగేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది సమీరా. మంట అని చెప్పి లేచి అరుస్తూ ఉంటుంది. సమీరా, ఏమైంది సమీరా అని అడుగుతాడు దర్శన్. ఇంకా వెంటనే సమీరని మెడ గట్టిగా పట్టుకుంటుందన్నమాట శరణ్య. హేయ్ శరణ్య అని అంటారు. ఆమండి, ఆగండి, ఈ విషయంలో మీకు మాట్లాడే హక్కు లేదు. ఏంటే ఆయన పిలవగానే
బ్యాగ్ ఊపుకుంటూ ఈ ఇంటికి వచ్చేస్తావా? నా ఇంట్లోనే తిష్ట వేయాలని చూస్తావా? ఇలా కాదే, తాగు తాగు, నోట్లో కుక్కుతా, తాగో అని చెప్పి ఆ జ్యూస్ మొత్తం తాగిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా శరణ్య అయితే సమీరతో, హేయ్ శరణ్య, నీకేమైనా పిచ్చా అని అడుగుతాడు. ఏవండి, భర్త అని కూడా చూడ్ను, ఇంకొక్క మాట మాట్లాడారంటే ఈ జ్యూస్ మీ కళ్ళల్లో పోస్తాను. తాగవే, తాగు. వేరే వాళ్ళ భర్తని కోరుకుంటున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నీకు ఇవాళ తెలియాలి. తాగవే అని చెప్పి తాగిస్తూ ఉంటుంది. అమ్మో వద్దు అని చెప్పి ఇంకలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఒక కాళ్ళు అడ్డుపడి కింద పడిపోతుంది సమీర. ఇంకా సమీర అలా పైకి తలెత్తి చూసేసరికి అక్కడ ఉండేది ఆనంద భైరవి. ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీర. దర్శన్ కూడా షాక్లో ఉంటాడు. ఏంటి రాక్షసి, ఇక్కడున్నావేంటి? మళ్ళీ నా కొడుకుతో ఇక్కడే తిష్ట వేద్దాం అనుకుంటున్నావా? నేను ఉండనిస్తాననుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ అని అంటారు. ఇంకా ఇన్స్పెక్టర్ వస్తారు. అమ్మా అని అంటాడు దర్శన్. ఛీ, ఇంకొక్క మాట నీ నోట్లోండి వస్తే మర్యాదగా ఉండదు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, తను కోర్టుకి వెళ్ళకూడదని, తన జీవితం బాగవ్వాలని, పాడవ్వకూడదని నేను చాలా జాగ్రత్తలు తీసుకొని కోర్టు వరకు తీసుకువెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేను నా వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ కేసుని పెట్టాలి అనుకుంటున్నాను అని అంటారు. చూడు సమీరా, రేపు నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వాలి అని అంటారు ఇన్స్పెక్టర్. అదేంటి సార్, తను దొరికింది కదా అని అంటారు. దొరికినా నువ్వు ఖచ్చితంగా కోర్టుకి రావాల్సిందే. చూడమ్మా, ఈ ఆనంద భైరవి గారు ఎంతో మంచివారు, నిన్ను జాలిపడి వదిలేశారు. కానీ నువ్వు మళ్ళీ తన కొడుకు చుట్టూనే తిరుగుతుంటే నేను ఎందుకు వదిలేస్తారమ్మా? అయినా ఒక్కసారి చెప్పాము, బుద్ధి రాలేదు. పోలీసులతో కొట్టించారు, అయినా బుద్ధి రాలేదు. కాబట్టి నీకు కోర్టే కరెక్ట్. రేపు మార్నింగ్ 10 o'clock కల్లా కోర్టులో అటెండ్ అవ్వకపోతే ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకొని మరీ లాకప్లో వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. శరణ్య మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనంద భైరవి అలా ఇంకా సమీర వైపు చూస్తూ ఉంటుంది. సమీర, సరే వస్తాను సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.